ఇక డీటెయిల్స్ చూస్తే 2 రోజుల పాటు మహానాడుకు నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగం ఖర్చు తగ్గించేందుకు ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. గురువారం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 20 తీర్మానాలతో రాష్ట్రానికి సంబంధించినవి 10, తెలంగాణకు సంబంధించినవి 4, అండమాన్కు సంబంధించిన 1 తీర్మానం ఉన్నాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతో పాటు చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఏర్పాటు చేయనున్నారు. స్త్రీశక్తి థీమ్తో ఇప్పటికే నిర్ణయించుకున్న క్రమంలో మహానాడు వేదికగా జరగబోయే ప్రసంగాలు మహిళా శక్తి కేంద్రీకృతమైంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో శ్రేణులను ఆ దిశగా సమాయత్తమవుతున్నాయి. మంత్రి లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, 2 రోజుల పాటు జరిగే మహానాడుకు నిర్వహణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. నేటి నుంచి 2 రోజుల పాటు పసుపు పండుగ మహానాడు టీడీపీ పార్టీ అంగరంగ వైభవంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రతి క్లస్టర్ లో మహానాడు నిర్వహిస్తున్నటువంటి శ్రేణులు ఈసారి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని అదే విధంగా గిన్నీస్ రికార్డులో అయితే కనుక ఎక్కేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు, ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో భాగంగా పొదుపు చర్యల నేపథ్యంలోనే ఈ యొక్క హైబ్రిడ్ విధానానికి అయితే కనుక కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే టీడీపీ పార్టీ ఈసారి మహానాడిని అయితే హైబ్రిడ్ విధానానికి అయితే నాంది పలికినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా స్పీకర్లు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి అనంతరం కూడా ప్రతి క్లస్టర్ లో అంటే దాదాపు 1875 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆయా అందుబాటులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ యొక్క క్లస్టర్లకి తీసుకొచ్చి ఇక అక్కడి నుంచి కూడా స్క్రీన్లు ఏర్పాట్లు చేసి ఇక్కడ కనెక్టివిటీ అనేది ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడి నుంచి కూడా అందరికీ దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఉదయం 9:10 అయితే కనుక టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే కనుక చంద్రబాబు నాయుడు అయితే రానున్నారు. అయితే పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్ కి నివాళన అనంతరం కూడా ఈ యొక్క మహానాడు అనేది ప్రారంభం కానుంది. ఉదయం అంటే దాదాపు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా కొనసాగనున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. 10:40 అయితే కనుక పార్టీ శ్రేణులకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క మహానాడు కార్యక్రమం అనేది కూడా స్త్రీశక్తి, కార్యకర్త అధినేత, యువగలం, పేదల సేవల అంశాలపై అయితే కనుక కొనసాగనున్నటువంటి నేపథ్యంలోనే థీమ్ కూడా స్త్రీ శక్తి అన్న కార్యకర్త అధినేత థీమ్ గా అయితే కనుక ఈ 2 రోజుల పాటు మహానాడు అనేది కొనసాగనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు 20 తీర్మానాలు అనేది ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే ప్రత్యేకంగా తెలంగాణకి సంబంధించినటువంటి తీర్మానాలను కూడా ఈ యొక్క మహానాడులో అయితే కనుక ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇటు తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి పార్టీ బలోపేతంతో పాటు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికలకి, అదేవిధంగా స్థానిక మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని క్యాడర్ ని బలోపేతం చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క మహానాడు అనేది వేదిక కానున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా సూపర్ 6 అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి సపోర్టు, ఇటువంటి అన్ని అంశాలతో అయితే కనుక కూలంకషంగా ఈ యొక్క మహానాడు అనేది కొనసాగనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కార్యకర్తకి ఎలాంటి అవకాశాలు రాబోతా ఉన్నాయి, కార్యకర్త కష్టపడి పనిచేస్తే ఏ విధంగా ఉండబోతుంది, పార్టీలో ఏ విధంగా గుర్తించబడుతుంది, అదేవిధంగా యువతకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. ఇక రాజకీయ తీర్మానం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సంక్షేమం, అభివృద్ధి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ప్రతిపక్షం అనేక విధాలుగా కూడా ఆటంకులు సృష్టించడం, రాజధాని అంశంలో అనేక విధాలుగా కూడా అడ్డంకులు సృష్టించడం, పెట్టుబడులు రాకుండా ఏ విధంగా వెళ్తుంది, ఇటువంటి తీర్మానాల్లో భాగంగా అయితే కనుక వైసీపీ ప్రతిపక్షాన్ని అయితే కనుక పూర్తి స్థాయిలో ఎండగొట్టేందుకు కూడా ఇటు మహానాడు కార్యక్రమం అయితే కనుక వేదిక కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ప్రతి క్లస్టర్ లో అయితే కనుక వారికి సంబంధించినటువంటి టైమింగ్ స్లాట్ తో పాటు సబ్జెక్ట్ ని పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు కూడా ఒక అవకాశం అనేది ఇటు కేంద్ర కార్యాలయం నుంచి అధిష్టానం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క 2 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు కార్యక్రమాన్ని
సక్సెస్ చేసే దిశగా అయితే గనక ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ తెలుగు తమ్ముళ్ళు అయితే గనక పూర్తి స్థాయిలో అయితే కనుక వచ్చేందుకు కూడా దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జీలతో అయితే అధిష్టానం నుంచి అయితే కనుక ఎప్పటికప్పుడు మానిటరింగ్ కమ్యూనికేటింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక సభా వేదికలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం చూసుకున్నట్లయితే కనుక స్టేజ్ మీద ఒక 30 చైర్లు మాత్రమే ఉన్నాడు. అదేవిధంగా 170 సీటింగ్ ఉండేలాగా ఇటు ఈ యొక్క కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేది ఎలా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పొదుపు చర్యల్లో భాగంగానే పూర్తి స్థాయిలో తక్కువగా అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉందంటూ కూడా ఇటు అధిష్టానం నుంచి వస్తున్నటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఈసారి సరికొత్త హైబ్రిడ్ విధానంలో ఏకంగా 1875 క్లస్టర్లలో ఏకకాలంలో జరుగుతున్న ఈ మహానాడు గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మహిళా సాధికారిత, క్షేత్రస్థాయిలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగు తల్లి గీతంతో మహానాడు ప్రారంభం కానుందని తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ తొలి రోజు కార్యక్రమంలో మొత్తం 20 కీలక తీర్మానాలపై 65 మంది వక్తలు ప్రసంగించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. 1851 ప్లస్ పార్లమెంట్ ఆఫీసులన్నీ కలుపుకుంటే రమారామి 1900 మధ్య ఉంటాయి. 1850 నుంచి 1900 మధ్యన సెంటర్స్ ఉంటాయి. ఈ సెంటర్స్ అన్ని కూడా ఇప్పటికీ అన్ని కూడా మ్యాప్ చేయడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా 1850 పైన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. అయితే కొంత మా నాయకులందరూ కూడా కొంత నైరాశ్యం ఉన్నప్పటికీ కూడా ఏదంటే ఎందుకంటే మహానాడు అంటే ఒక పశువు పండుగ, అందరూ కూడా ఒక దగ్గర చేరి 3 రోజులు సరదాగా గడపడం అది ఎప్పటి నుంచో 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి అలవాటు. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ ఆయిల్ సంక్షోభం వల్ల మనం బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే మహానాడు కానీ మరి భారీ బహిరంగ సభలో చెప్తే 10,000 వెహికల్స్ వస్తాయి. అది సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల ఆయిల్ ఖర్చు అవుతుంది. వీటిని కాపాడాలి, మన బాధ్యతగా వ్యవహరించాలని జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నామండి. ఒక గిన్నిస్ రికార్డ్ వచ్చే విధంగా మేము చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తాం. కొన్ని సెంటర్లకి 2-వే కనెక్షన్ ఇవ్వాలనుకున్నామండి. అక్కడైతే యువ నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళకి మాట్లాడే అవకాశం కల్పించాలని జాతీయ అధ్యక్షులు వారు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు వాళ్ళు నిర్ణయించారు. అయితే ఏ సెంటర్ అనేది ఇంతవరకు డిసైడ్ చేయలేదండి. కాకపోతే ఇప్పటికే మాకు 65 మంది ప్యానల్ స్పీకర్స్ ఉన్నారు. లీస్ట్గా 65 నుంచి 80 మంది ప్యానల్ స్పీకర్ని డిసైడ్ చేసాం. సో అక్కడ మాకు ఈరోజు 2 రోజులు గడుపుకుంటున్నాం. ఆ 2 రోజుల్లో కూడా 6 hours చేస్తున్నాం. మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours, 2 days. సో దీనికి సమయం అనుకూలిస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది. బట్ యువ నాయకత్వంతో నడపాలని ఒక ఆలోచన అయితే ఉంది, యువని మాట్లాడించాలని.